హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకు వచ్చామండి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలండి, మీరు జాబ్స్ పొందొచ్చండి. మనకి ఏంటంటే ఆదాయ పన్ను శాఖల నుంచి జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ అనేవి రావడం జరిగిందండి. మంచి జీతం మరియు ప్రయోజనంతో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చండి. అయితే దీంట్లో ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. ఆదాయ పన్ను శాఖలో 2025కి మంచి నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. నియమక సమస్య ఏంటంటే ఆదాయ పన్ను శాఖ జీఎస్టీ అండ్ కేంద్ర పన్ను కమిషన్ కార్యాలయం చెప్తున్నారండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాంటీన్ అటెండెంట్ అండి. మనకు మొత్తం 3 ఖాళీలు ఉండండి. విద్యార్హత 10వ తరగతి పాస్ అయితే సరిపోద్దండి. అప్లికేషన్ ఎలా పెట్టుకుంటే ఆఫ్లైన్ మోడ్ అని చెప్పారండి. దీనికి ఎలా ఎంపిక చేస్తారంటే దానికి ఒక రాత పరీక్ష ఉంటుందండి. రాత పరీక్ష మన క్వాలిఫై అయితే మనకి ఎంపిక చేస్తారంటే జీతం చూస్తే జీతం చాలా బాగుందండి. శాలరీ అయితే నెలకు 35,000 ఇస్తారటండి. ప్లస్ అలవెన్స్లు కూడా ఉన్నాయండి. దరఖాస్తు రుసుము అనేది ఏవి లేదండి. ఉద్యోగ స్థానం భారతదేశంలో ఎక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారండి. దీనికి ఏంటంటే 14 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందండి దరఖాస్తు స్టార్ట్ చేసుకోవడానికి, మీరు అప్లై చేయడానికి. ఎండ్ తేదీ అండి 17 మార్చి 2025 అండి. అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చివరి నిమిషంలో వచ్చే సంస్థలు వివరించిన దరఖాస్తు ముందుగా దరఖాస్తు చేయాలని సూచించడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ డేట్ కాకుండా ముందు డేట్లో నుంచి బీగా అప్లై చేయాలని చెప్తున్నాను. విద్యార్థి కేవలం 10వ తరగతి ఉంటే సరిపోదండి. ఇంకా వయసు విషయానికి వస్తే 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే అభ్యర్థులు 5 సంవత్సరాలకు వయసు అడలింపు అనేది ఉండదండి. ఓబీసీ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ అయితే ప్రభుత్వ ప్రకారం ఉంటుందండి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయండి. పరిశోధన ఏంటంటే మనకి ఏది ఇస్తారంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఆంగ్ల భాష, దాసులు అనుసరించడం. ఆదాయ పన్ను శాఖ ఇందులో మనకి ఎలా అప్లై చేయాలంటే మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారండి. ఆ వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, దానికి అప్లై చేయండి. అందులోకి వెళ్ళిన తర్వాత మరియు దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అవసరం మీద మనకి ఎగ్జామ్ ఉంటుందండి. రాత పరీక్షలు ఉత్తీర్ణ సాధించిన తర్వాత అభ్యర్థులు తుది ఎంపిక ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తారని చెప్తున్నారండి. శాలరీ కూడా చాలా బాగుందని చెప్పాను కదా. శాలరీ అనేది మనకి 35,000 ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో మంచి జీతంతో స్థిరమైన కెరీర్ అవకాశం అండి. మీకు చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవడానికి ఏంటంటే కావాలంటే దరఖాస్తు చేసిన దరఖాస్తు ఫార్మ్ అధికార నోటిఫికేషన్ ప్రకారం ఉంటుందండి. 10వ తరగతి మార్కులు మేము ఉండాలండి. కుల ధృవీకరణ మీరు ఎస్సీ ఎస్టీ ఏదైనా ఉండాలండి. నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ పట్టాలు, ఇంకేమైనా అవసరం అది కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. దరఖాస్తు సమర్పించే ముందు అభ్యర్థులు అన్ని పత్రాల భౌతికమైన డిజిటల్ కాపీని తమ వద్ద ఉంచుకోవాలని చెప్తున్నారండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫారం ఫిల్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆ పత్రాలు ఉంటే దానికి అటాచ్ చేయమని చెప్తున్నారండి. దానికి అటాచ్ చేసిన తర్వాత దానికి ఒక అడ్రస్ ఇచ్చిన అడ్రస్కి మనకి ఆఫ్లైన్ ద్వారా పంపిస్తే మనకి అప్లై చేసినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేయండి. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 10వ తరగతి శాలరీలు అంటే చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.